నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 7/7/2025 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనేది చూద్దాం. మార్కెట్ మాత్రం ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. బీఎస్ఈ చూస్తే 9.61 ఫ్లాట్ 0.30 నిఫ్టీ. ఎందుకు ఏంటిదనేది చూద్దాం. ఈ ఏదైతే మార్కెట్లో వాణిజ్య ఒప్పంద అనిశ్చిత పరిస్థితి, ఈ ట్రేడ్ వారు, సుంకాలు, టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైనల్ కావడానికి 9వ తారీఖు ఉంది. దాంతోటి మన మార్కెట్లు ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ గుడ్స్ ఇవాళ బాగా పెరగడం జరిగింది. కన్జంప్షన్ గూడ్స్ అంటే ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి న్యూస్ ఉంది, అవి దాంతో ఆ షేర్ల వరకు పెరగడం జరిగింది. మళ్ళీ అవి కనుక ఓకే అయిపోతే అంటే ఆ చర్చలు ఏవైతే సఫలమవుతాయి ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో దాని మీద ఫేవర్గా ఉంటుంది అని జరగడం జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ బాగా పట్టడం జరిగింది. ఐటీ, మెటల్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇవి ఫాలో అవడం జరిగింది. ఇక తర్వాత మనము ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 3060 కంపెనీలు ఇవాళ ట్రేడ్ అవ్వడం జరిగింది. 1154 ప్లస్లో 1795 మైనస్ 111 అన్చేంజ్. 52 వీక్ హై వచ్చి 61 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు కానీ అంటే ఏం లేదు, దీన్ని సైడ్ వేస్ అంటాం. ఒకటి మొన్న శుక్రవారం నాడు అమెరికా మార్కెట్లో ఇండిపెండెన్స్ డే 250వ ఇండిపెండెన్స్ డే జరగడం వల్ల అక్కడ మార్కెట్లు ఎఫ్ఐఎల్ కానీ ఇప్పుడు ఎఫ్ఐఎల్ కంటిన్యూగా 4-5 రోజుల నుంచి అమ్మటం, సుంకాలు, టారిఫ్లు ఏదైతే 9వ తారీఖు ఉందో దాంతో మార్కెట్లో ఏం జరుగుద్ది అనేది ఎదురు చూస్తుంది అనమాట. అంటే ఈ మార్కెట్లు ఆ టైం కోసం అంటే ఆ డెసిషన్ కోసం, ఆ తీర్మానం కోసం, ఆ డేట్ కోసం అప్పుడు మళ్ళీ మార్కెట్లు ఒక గమనం వైపు అంటే పాజిటివా, నెగిటివా, న్యూట్రలా ఆ డెసిషన్ ఏదైతే ఉందో అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే ఉన్నాయో ఈ మనము ఏ షేర్లు అదొకటి. మళ్ళీ ఈ జెన్ స్ట్రీట్ ఏదైతే ఉందో దాంతో కూడా మార్కెట్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫ్ఐఎల్ అమ్మటం, ఈ జెన్ స్ట్రీట్ మీద ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది ఇంకో వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ జెన్ స్ట్రీట్ ఈ మధ్యకాలంలో మన మార్కెట్ల మీద హయ్యెస్ట్ అంటే స్కామ్ అనమాట. స్కామ్ అంటే సెబీ వాళ్ళు వాళ్ళని బ్యాన్ చేయటం, వాళ్ళు మన మార్కెట్లోకి రాకుండా ఉండటం కోసం ఈ జెన్ స్ట్రీట్ వాళ్ళని వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా సెబీ బ్యాన్ చేయటం, వీటన్నిటితోటి మన మార్కెట్లో ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫెక్ట్ పడటం, ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తగ్గిపోవటం, ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తోటి మన మార్కెట్లు కూడా స్తబ్దత అంటారు. అంటే ఏంది సైడ్ వేస్ అంటాం. అంటే కొన్నా కానీ పెరిగినా కానీ కొన్న వాళ్ళకి పెరగవు, అమ్మిన వాళ్ళకి తగ్గవు, అవి నిలకడగా ఉంటాయి అన్నమాట. ఈరోజు అదొకటి. రెండోది సుంకాలు, టారిఫ్లతోటి ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు బోర్డు మీటింగు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఈ జీడిపి పెరుగుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, అమెరికా ఎకానమీ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది అనేది ఒకటి, ఎఫ్ఐఐలు అమ్ముతున్నారు అనేది ఒకటి. వీటన్నిటి మధ్య ఇప్పుడు 9వ తారీఖు దాకా మనం కనుక వెయిట్ చేస్తే ఈ 2-3 రోజులు ఒక డెసిషన్కి వచ్చినాక, ఒక తీర్మానానికి వచ్చినాక అప్పటి వరకు ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో సుంకాలు, టారిఫ్లు ఆల్రెడీ కొన్ని దేశాలకు లెటర్లు పంపించడం జరిగింది. ఈ లెటర్లు ఏవైతే పంపించిండ్రో ఆ లెటర్లతోటి వాళ్ళు ఆల్రెడీ కొన్ని దేశాలు చర్చలకు రావడం జరుగుతున్నాయి అనేది. ఎవరైతే చర్చలకు రారో, ఎవరైతే ఈ లెటర్లకు ఉండరో వాళ్ళు ఈ బ్రిక్స్ దేశాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఇంకో 10% ఎక్స్ట్రా సుంకం వేస్తామని ట్రంప్ అనౌన్స్ చేయటం, ఇవన్నీ ఏదున్నా ఇంకొక 2-3 రోజులు అయితే మనకు తెలుస్తుంది. దీంతోపాటు గోల్డ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పని ఏంటిది అంటే సింపుల్గా ఈ 3 రోజులు వెయిట్ చేసి ఎవరైతే వాల్యూ ఉన్నాయి ఇప్పుడు అంటే సైడ్ వేస్లో ఉన్నాయి కాబట్టి కొన్ని కనుక్కుంటే మళ్ళీ బోర్డు మీటింగు రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ అవి పెరగడం మొదలు పెడతాయి. ఒక్కసారే మార్కెట్ కనుక ఏదైనా పాజిటివ్ అయిపోయింది అనుకోండి, బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఎవరైతే వాళ్ళు ఇన్వెస్టర్గా ఉండి హోల్డ్ చేయదలుచుకుంటే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి. ఇంట్రాడే వాళ్ళకైతే పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే ఉదయం కాసేపు పెరగటం, తగ్గటం, మళ్ళీ అక్కడే ఉండటం. గోల్డ్ అంతే ఉంటుంది, ఈ మన షేర్ మార్కెట్ కూడా అంతే ఉంటుంది, వరల్డ్ మార్కెట్లు కూడా అలానే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఈ 9వ తారీఖు వరకు. అప్పుడు మళ్ళీ మనము ఏదైనా ఉన్న డెసిషన్ అప్పుడు ఉంటుంది. అందుకనే ఈ బిఎస్సి కనుక మీరు గమనించినట్లయితే ఇది 23 చూపిస్తుంది, కానీ 9 పాయింట్లే పెరగడం జరిగింది, 9.61. కానీ లోకి హైక్ మాత్రం ఆల్రెడీ పొద్దున ఏవైతే ఉందో ఉదయం 83,262కు లో రావడం జరిగింది. మళ్ళీ ఒక 140 పాయింట్లు రికవరీ జరగటం జరిగింది. అంటే ఇప్పుడు 83,409లో క్లోజ్ అవ్వటం జరిగింది. 83,516 కూడా పోయింది. అంటే
పాజిటివ్లోకి వెళ్ళి తగ్గింది, మళ్ళీ లో నుంచి ఒక 160 పాయింట్లు అంటే ఓవరాల్గా ఏంది ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఈ 2 రోజులు కూడా అలానే ఉండే ఉద్దేశాలే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చేటప్పటికి మంగళవారం నాడు బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ షార్ట్ కవరింగ్లు, ప్రాఫిట్ బుకింగ్లు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఈ వారం అంతా ఈ జెన్ స్ట్రీట్ మీదనే గొడవ జరగడం తోటి పెద్దగా పొజిషన్స్, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ పెద్దగా ఏమి ఉండవు. అందుకని రేపు కూడా మామూలుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం చూడవలసింది ఏంది, ఏ సెక్టార్ పెరుగుతుంది, ఏ సెక్టార్లో బోర్డు మీటింగ్లు ఉన్నాయి, ఏ షేర్లు రిజల్ట్స్ వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ బోర్డు మీటింగులను బట్టి ఆ షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మనం ఏం చూడాలి, లాస్ట్ ఇయర్ ఎంతైతే ఫస్ట్ క్వార్టర్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ రోజు ఉంది. అయితే ఆ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఎక్కడ చూడాలి అంటే మీరు మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మన మార్కెట్స్ క్లిక్ చేసి, మార్కెట్స్ తర్వాత ఆల్ స్టార్ట్స్ క్లిక్ చేసి, ఈ ఆల్ స్టార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత పేజీ డౌన్ చేస్తే ఇక్కడ మనకి కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది. ఈ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్లో బోర్డు మీటింగ్స్ అని ఉంటుంది, మోర్ అని ఉంటుంది. బోర్డు మీటింగ్స్ మోర్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ రిజల్ట్స్ క్యాలెండర్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ అప్కమింగ్ ఈవెంట్స్ అనమాట. రిజల్ట్స్ క్యాలెండర్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు రిజల్ట్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డే వైజ్గా మనకి డేటా దొరుకుతుంది అనమాట. మన పని ఏంది, ఇవి చూడాలిగా. ఏవైతే బోర్డు మీటింగ్లు ఉన్నాయో ఇక్కడ మనం మనీ కంట్రోల్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. మనీ కంట్రోల్ మార్కెట్స్, మీరు ఎంత స్పీడ్ ఉంటే సిస్టము మీకు అంత అప్డేట్ అవుతుంటాయి అన్నట్టు, లేకపోతే టైం తీసుకుంటుంది. మనీ కంట్రోల్ మార్కెట్స్, ఆల్ స్టాట్స్, కార్పొరేట్ యాక్షన్, ఆల్ స్టాట్స్ ఉంటుంది, ఆల్ స్టాటిస్టిక్స్ అనమాట. స్టాట్స్ అంటే ఆల్ స్టాట్స్ క్లిక్ చేసి కార్పొరేట్ యాక్షన్ ఉంటుంది, బోర్డు మీటింగ్స్ ఉంటుంది. ఈ మోర్ క్లిక్ చేయాలి. మోర్ క్లిక్ చేస్తే రైట్ సైడు ఇక్కడ రిజల్ట్స్ క్యాలెండర్ అని ఉంటుంది, అప్కమింగ్ ఈవెంట్స్. అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డే వైజ్ 7th జూలై, 8th జూలై, 9th జూలై ఇట్లా ఏ రోజు క్లిక్ చేస్తే ఆ రోజు మనం ఇట్లా చేంజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అప్ టు ఏవైతే ఉన్నాయో రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీరు ప్లాన్ చేసుకొని ఏ రోజు ఏ కంపెనీలు బోర్డు మీటింగ్ ఉన్నాయి, లేదు ఒక డైరీ పెట్టుకొని నెక్స్ట్ వీక్ ఏమున్నాయి, నెక్స్ట్ ఫోర్త్ నైట్లు ఏమున్నాయి, నెక్స్ట్ మంత్ ఏముంది డే వైజ్గా రాసుకొని ఒకటి ఈవినింగ్ చేసే బదులు ఎర్లీ మార్నింగ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈవినింగ్ చేస్తే కొన్ని అప్డేట్ అయితే కొన్ని అప్డేట్ కావు, లేట్ అవర్స్ అయితే మొత్తం అప్డేట్ అయిపోతుంది. లేదు ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం అప్డేట్ అయిపోతాయి. ఈ 6 o'clock 7 o'clock కనుక మీరు ఎంత ఎర్లీగా పెట్టుకున్నా 5కి పెట్టుకోండి, 6కి పెట్టుకోండి, 7కి పెట్టుకోండి, 8కి పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే మొత్తం అప్డేట్ అవుతాయి. అప్పుడు మనం కనుక చేసి ఒక డైరీ పెట్టుకొని నోట్స్ కనుక రాసుకుంటే ఏ కంపెనీలు పెరుగుతున్నాయా లేవా, టెక్నికల్స్గా ఏం చెప్తున్నాయి, గ్రాఫ్లు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మనము ఫాలో అవ్వచ్చు. ఇక చివరికి ఇక్కడ మనం మన గోల్డ్ కానీ మన ఇన్ ట్రేడింగ్ వ్యూకి వెళ్తే అక్కడ మీకు బైసెల్ సిగ్నల్స్ ఇస్తాయి. ఈ బైసెల్ సిగ్నల్స్ తోటి మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. అయితే ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఏదో ఒక న్యూస్ తోటి ఏదో ఒక సెక్టార్ని పెంచడమా తగ్గించడమా, లేకపోతే ఈ ట్రంప్ సుంకాలు అంటారు, ఒకసారి ఉంది అంటారు, ఒకసారి లేదంటారు, ఒకసారి చర్చలకు అంటారు, ఒకసారి ఈ సెక్టార్కి పాజిటివ్ అంటారు, లేకపోతే ఇంకో సెక్టార్కి నెగిటివ్ అంటారు. చర్చలు విఫలం అంటే ఒక మాదిరి ఉంటుంది, సఫలం అంటే ఒక మాదిరి ఉంటుంది, పోస్ట్ పోన్ అంటే ఇంకో మాదిరి ఉంటుంది. ఇక మన పని ఏంటిది, సఫలమా విఫలమా లేకపోతే పోస్ట్ పోనా, వీటిని బట్టి మన మార్కెట్లు ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎర్లీ మార్నింగ్ కనుక ఒక్కసారి వెబ్సైట్లన్నీ ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఒక ఐడియా వస్తుంది. మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏమవ్వబోతుంది, రాత్రిపూట అమెరికాలో ఏం జరిగింది, సుంకాలు, టారిఫ్లు, ఎఫ్ఐఐలు కొన్నారా అమ్మినరా, లేకపోతే వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని వరల్డ్ మార్కెట్లు మొత్తం మార్కెట్లు అన్నీ కూడా సైడ్ వేస్లోనే ఉన్నాయి. అంటే ఏంది, ఎటు అంటే పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది లేదు. ఎందుకు, పెరిగే అవకాశాలు ఉండడానికి లేదు, అక్కడ న్యూస్ పడే అవకాశాలు లేవు. కానీ స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేసు, అంటే ఇది గమనం లేదు. ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లతోటి అప్పుడు ఒక గమనం ఏర్పడుతుంది, అప్పుడు మార్కెట్ పైకో కిందకో అయితే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. అయితే మీరు ఎవరైతే ఇటువంటి మీకు ఇంకా కావాలన్నా తెలుసుకోవాలనుకున్నా దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీరు దయచేసి మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారో నాకు మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి అన్ని కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఏవైతే F&O షేర్స్ అనుకోండి, 2024 బెస్ట్ అనుకోండి, మిడ్ క్యాప్ అనుకోండి, ఇలా మనం ఏదైతే చేయదలుచుకున్నామో ఏదైతే చూడదలుచుకున్నామో అన్నీ కూడా ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇవాళ ఏమేమి పెరిగినాయి, ఎందుకు పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.